అందరికీ నమస్కారాలండి. మాది పిన్నెల్లి గ్రామం. చంపబడినటువంటి సాల్మాన్ గారి యొక్క కుమారులం మేము. మా నాన్నే అత్యంత కిరాతకంగా రాజకీయ కక్షతో చంపటం జరిగింది. మా నాన్నగారు చంపబడ్డారు. అయితే నిన్న ఒక నాయకులు గారు అన్నారు, సామాన్యుడే చనిపోయాడు, వారి యొక్క వ్యక్తిగత గొడవల వల్లే వాళ్ళు ఇలా చేసుకుని చంపారని చెప్పేసి అన్నారు. అది ఏమాత్రం కూడా మాకు అంటే సామాన్య కార్యకర్త నాయకులు లేదంటే ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపోతేనే ప్రాణాలుగా భావించి ఆయన ఆ మాట అంటాం మాకెంత మాత్రం కూడా అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన. సామాన్యుడు అంటే సామాన్యుల వాటికి ప్రాణాలు కాదండి. మీరు అలా ఆ నాయకులు గారు అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నది. చంపబడ్డటువంటి కుటుంబం బాధిత కుటుంబంగా మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి అవహేళనగా మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదండి. చంపబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే చంపారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా అలా చిన్నచూపు చూసి మమ్మల్ని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కాదంటలేదు, కానీ నాయకులు పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపడితే ప్రాణాలుగా భావించి చిన్న చూపు చూసి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇలా హవరేయాలని చేయటం మాకు ఎంత మాత్రం నచ్చలేదు. కానీ చంపినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి.